హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ గణేష్. మీరు జర్నీలో ఉన్నప్పుడు కానీ లేదా అవుటింగ్లో ఉన్నప్పుడు కానీ మీ ఫోన్లో మ్యూజిక్ వింటూనో లేదా సినిమాస్ చూస్తూనో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కంప్యూటర్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్స్కి మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ త్రూ యూఎస్బీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ఈజీయే. కానీ ఈ విషయంలో యాపిల్ యూజర్స్ మాత్రం ఇబ్బంది పడుతుంటారు. వీటి కోసం కొంతమంది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. అవి కొంతకాలం పనిచేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతాయి. కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయడం వల్ల మన కంప్యూటర్లో వైరస్ అటాక్ అవుతుంది, లేదంటే హ్యాకర్స్ మీ డేటాని రీడ్ బ్యాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరికొంతమంది ఐట్యూన్స్ని కూడా యూజ్ చేస్తుంటారు, కానీ అది కూడా రాంగే. ఎందుకంటే ఫ్యూచర్లో ఐట్యూన్స్ సపోర్ట్ అనేది కంప్లీట్గా విండోస్ పీసీలో కూడా ఆగిపోతుంది. యాపిల్ కంపెనీ మనకి మ్యూజిక్ని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీ, ఈజీ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దీనికోసం మనం 4 స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ని ఇప్పుడు మనం చూద్దాం. మీరు మీ కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ బార్లో కనిపిస్తున్న మైక్రోసాఫ్ట్ స్టోర్ మీద క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్లోకి వెళ్ళి యాపిల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాపిల్ మ్యూజిక్ అండ్ యాపిల్ డివైజెస్. ఈ 2 సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా చిన్న సాఫ్ట్వేర్సే, తొందరగా ఇన్స్టాల్ అయిపోతాయి. ఇక్కడితో మీ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు సెకండ్ స్టెప్ని చూద్దాం. మీరు ఇందాకలా ఇన్స్టాల్ చేసుకున్నారు కదా 2 సాఫ్ట్వేర్స్, ఆ 2 సాఫ్ట్వేర్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి నేను యాపిల్ అని టైప్ చేస్తున్నాను. యాపిల్ మ్యూజిక్ ఉంది కదా, ఈ యాపిల్ మ్యూజిక్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. జస్ట్ అగ్రి కొట్టండి, యాపిల్ మ్యూజిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ లిజన్ అనేది కొట్టేస్తే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయినట్లు లెక్క. ఇది క్లోజ్ చేసేయండి. ఇంకా 2 సాఫ్ట్వేర్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేయండి. ఒకసారి యాపిల్ అని కొట్టండి. ఇక్కడ యాపిల్ డివైజెస్ అనే సాఫ్ట్వేర్స్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ టైం లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది కాబట్టి అగ్రి అని కొట్టేయండి, సరిపోతుంది. సో సాఫ్ట్వేర్ ఇది కూడా ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది, మనకి ఏ ప్రాబ్లం లేదు ఇంకా. సో ఈ సాఫ్ట్వేర్స్ని కూడా క్లోజ్ చేయండి. ఇంతేనండి సెకండ్ స్టెప్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు థర్డ్ స్టెప్, మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్న యాపిల్ మ్యూజిక్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. నేను విండోస్ బటన్ మీద క్లిక్ చేసి నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్న యాపిల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి యాపిల్ మ్యూజిక్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. అదేవిధంగా మీకు అక్కడ చివరిలో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. కిందనే లైబ్రరీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ లైబ్రరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే యాడ్ ఫైల్స్ టు లైబ్రరీ అనే ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కంప్యూటర్లో ఎక్కడైతే సాంగ్స్ ఉన్నాయో ఆ పాత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నా కంప్యూటర్లో ఎగ్జాంపుల్ కోసం నేను D డ్రైవ్లో ఒక 4 సాంగ్స్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. నేను ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 4 సాంగ్స్ ఉన్నాయి. నేను ఈ 4 సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే ఆప్షన్ మీద ఓకే కొడుతున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన సాంగ్స్ అన్నీ కూడా యాపిల్ మ్యూజిక్లోకి లైబ్రరీలోకి యాడ్ అయిపోతాయి. మనకి ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సాంగ్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత నేను యాపిల్ డివైజెస్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను నా కంప్యూటర్లో. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి ఇక్కడ కనపడుతుంది కదా యాపిల్ డివైజెస్ని ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను నా మొబైల్కి డేటా కేబుల్తో కంప్యూటర్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఆ యాపిల్ డివైజెస్లో నా మొబైల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, యాపిల్ డివైజెస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, గణేష్ ఐఫోన్ అనేది కనెక్ట్ అయింది. యాపిల్ డివైజెస్లోకి మన ఐఫోన్ అనేది లోడ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్న మనకి జనరల్ మ్యూజిక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్న మీకు రైట్ సైడ్న ఆప్షన్స్ ఉంటాయి. పైన సింక్ మ్యూజిక్ గణేష్ ఐఫోన్ అని ఉంది కదా, దాని మీద టిక్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే, అది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మీకోసం చూపిస్తున్నాను, టిక్ పెట్టుకోండి. కిందన మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎంటైర్ మ్యూజిక్ లైబ్రరీ అని ఒకటి, సెలెక్టెడ్ ఆల్బమ్స్ అని ఒకటి. ఎంటైర్ మ్యూజిక్ లైబ్రరీ పెట్టుకోండి. అప్పుడే మనం మ్యూజిక్ లైబ్రరీలో డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, కిందన మనం మ్యూజిక్ లైబ్రరీలో 4 సాంగ్స్ డౌన్లోడ్ చేసాం కదా, అవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మీరు సింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ చివర్లో ఉంటుంది. ఈ సింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ 4 సాంగ్స్ మన ఐఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. ఇంతేనండి, మ్యూజిక్ డౌన్లోడ్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నా మొబైల్లో మ్యూజిక్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, ఆల్బమ్స్ ఓపెన్ చేశాను. చూసారు కదా, అన్ని సాంగ్స్ డౌన్లోడ్ అయ్యాయి. రంగ్దేలో 2 సాంగ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ సాంగ్ కూడా పర్ఫెక్ట్గా ప్లే అవుతుందండి, ఎటువంటి ఎర్రర్స్ అయితే లేవు, కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయాయి. ఇంకా 4th స్టెప్ వచ్చేసి వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మీరు మీ ఐఫోన్లో స్టోర్ని ఓపెన్ చేయండి. స్టోర్ ఓపెన్ అయిన తర్వాత కిందన సెర్చ్ బార్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెర్చ్లో VLC అని టైప్ చేయండి.
VLC అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు రిజల్ట్స్లో VLC మీడియా ప్లేయర్ వస్తుంది, కనపడుతుంది కదా మీకు. ఇది ఈ VLC మీడియా ప్లేయర్ని ఇన్స్టాల్ చేసుకోండి. 2 నిమిషాలే తొందరగా ఇన్స్టాల్ అయిపోతుంది, చాలా చిన్న అప్లికేషనే. సో చూసారు కదా, VLC అనే ప్లేయర్ ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకు VLC ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి యాపిల్ టీవీ ప్లస్లో కూడా ప్లే చేయని అన్ని రకాల ఫార్మాట్స్ని VLC ప్లే చేస్తుంది. సో మనం అన్ని రకాల వీడియోస్ చూడాలంటే VLC ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ నేను మళ్ళీ యాపిల్ డివైజెస్ని ఓపెన్ చేస్తున్నాను. కంప్యూటర్లో స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి చూస్తున్నారు కదా, కనపడుతుంది యాపిల్ డివైజెస్. ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. మళ్ళీ నా మొబైల్ని డేటా కేబుల్తో కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇందులో నా మొబైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, నా మొబైల్ లోడ్ అవుతుంది. చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్లో మనం ఇందాకలో జనరల్ మ్యూజిక్ అనే ఆప్షన్స్ చూసాం కదా, అక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసిన VLC ప్లేయర్ ఇక్కడ చూపిస్తుంది, ఆ VLC ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ VLC ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం డెస్క్టాప్ మీద ఒక మూవీ డౌన్లోడ్ చేసి పెట్టాను, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే మూవీ. సో నేను పాత్లో డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను డెస్క్టాప్ మీద నా మూవీని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. కనపడుతుంది కదా, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడుతున్నాను. ఓపెన్ కొట్టిన వెంటనే అది ఇందులోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఎప్పుడైతే సింక్ అప్లై చేస్తానో ఆ వీడియో మన ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం వీడియోస్ని కూడా మన ఫోన్లోకి, ఐఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా మొబైల్లో VLC మీడియా ప్లేయర్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. సో ఈ విధంగా మన మొబైల్లో ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కానీ ఎటువంటి యాప్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోకుండా హై క్వాలిటీ మ్యూజిక్ని, వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.